రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి గారికి సిఐడి కేసులో గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సో అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈరోజు సాయంత్రం వరకు పోసాని కృష్ణమురళి గారు ఖచ్చితంగా విడుదలవ్వాలి. లేదు అంటే రేపు ప్రొద్దున్నే పోసాని కృష్ణమురళి గారు విడుదలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. పరిస్థితులు చూస్తూ ఉంటే మళ్ళీ పోలీసులు ఇంకేదైనా కేసులో ఆయన అరెస్ట్ చేసి మళ్ళీ రిమాండ్కి పంపించే ఆ వాతావరణం అయితే కనిపించడం లేదు. మనం లాస్ట్ టైం చూసాం, పోసాని కృష్ణమురళి గారికి అన్ని కేసుల్లోనూ బెయిల్ వస్తే రాత్రి సిఐడి ఇంకో కొత్త కేసులో అరెస్ట్ చేసి గుంటూరుకు తీసుకొని వచ్చారు. కర్నూలు నుండి ప్రస్తుతం గుంటూరు జైల్లో ఉన్నారు. సో మరి ఇప్పుడు కానీ బెయిల్ వచ్చే అన్ని కేసుల్లోనూ ఇంకేం లేదు, సిఐడి కేసులో ఉండి అందులో వచ్చేసింది. మరి సాయంత్రానికో రేపు పొద్దున్న ఆయన రిలీజ్ కానివ్వకుండా మరేదైనా కేసులో మళ్ళీ అరెస్ట్ చేసి రిమాండ్ చూపెడతారా, ఆ రిమాండ్కి తీసుకెళ్లే విధంగా మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తారా అంటే ఆ పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తలేదు. కారణం, ఇప్పటికే హైకోర్టు చాలాసార్లు మేజిస్ట్రేట్లను ఇంత యాంత్రికంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని చెప్పి అడిగింది. పోలీసులను అసలు 111 BNS 111 సెక్షన్ ఏ విధంగా అప్లికేబుల్ వచ్చి వివరణ ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో ఇటు పోలీసుల మీద హైకోర్టు గుర్రుగానే ఉంది, మేజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరించడం మీద కూడా గుర్రుగానే ఉంది. అండ్ అందుకని ఇప్పటికిప్పుడు పోలీసులు ఇంకేదైనా కొత్త సెక్షన్లు పెట్టి కొత్త కేసులు మేజిస్ట్రేట్లు అడిగిపోయి 4 నెలలు టకటక రిమాండ్ రాసి లోపలికి పంపించేయడం ఆ సూచనలు అయితే కనిపిస్తలేదు. అందుకని విడుదల ఖాయం అని చెప్పి అనిపిస్తుంది నాకైతే. కాదు కూడదని చెప్పి ఇంకా బరి తెగించేస్తామంటే ఇక వ్యవస్థలు వాటి గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు. పోసాని గారి మీద ఒకే అంశానికి సంబంధించి 18 కేసులు పెట్టారు. 18 కేసులు ఏం పెట్టారు. కొన్ని కేసుల్లో ఆయన మీద చర్యలు తీసుకోకండి అని చెప్పి హైకోర్టు కఠిన చర్యలు తీసుకోకండి అని చెప్పి నోటీసులు ఇవ్వండి అని చెప్పి తీర్పిచ్చింది. కొన్ని కేసుల్లో కడప ఓబులవారిపాలెం అయితే ఏముంది, నర్సరావుపేట అయితే ఏముంది, పొన్నూరు అయితే ఏముంది, కర్నూలు అయితే ఏముంది, విజయవాడ అయితే ఏముంది, ఇంకా ఇట్లాంటి చాలా ఉన్నట్లే. ఈ కేసులన్నింటిలో బెయిల్ వచ్చాయి. ఇప్పుడు సిఐడి కేసులో బెయిల్ వచ్చింది. సో దాదాపు విడుదల ఖాయం. మళ్ళీ ఇందులో కూడా అనూహ్య పరిణామాలు ఇంకేమైనా ట్విస్టులు తిరిగినాయి అని అనుకుంటే నేను చెప్పానుగా, ఇక మనం వ్యవస్థల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు.